ఏదైనప్పటికీ కూడా సహోదరులు చాలా అద్భుతమైన మాటలు మాట్లాడి ఉన్నాడు దేవుడు. మాటలు వెంటనే కాదు కానీ అవి మనం హృదయంలోకి తీసుకుని మన బిడ్డలను మనమే సరి చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి. సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకండి. జీవగ్రంథంలో ఏ మాట అయినా సరే ఒకరి నోటి నుంచి బయలు వెళ్ళిందంటే అది మనకు ఉపయోగపడే మాట. అంత మాత్రం కూడా దాన్ని తిరస్కరించలేక ఇక్కడ నిలబడి ఎవరు చెప్పినా కూడా దేవుని మాటలు చెప్తారు. తీసుకునే హృదయాన్ని బట్టి ఉంటారు. ఆ మాటలు వినాలా వినకూడదు. ఖచ్చితంగా ప్రతిది కూడా దేవుడు కనిపించినటువంటి మాటే. ఈ జీవగ్రంథంలో ఉన్న మాటలు చాలా అద్భుతమైన మాటలు. మనం శ్రమ దినాల్లో ఇది మూడవ దినం లెంట్ డేస్. కరెక్ట్గా 18వ తేదీన భస్మ బుధవారము, అలాగే 19వ తేదీన రెండవ లెంట్ శ్రమ దినము. వీళ్ళకి రంజాన్ మాసం కూడా 19వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది 3వ దినం శుక్రవారం ఆరాధనలో 3వ దినంలో మనందరం కూడా ఉన్నాం. కాబట్టి ఈ శ్రమ దినం యొక్క ప్రాముఖ్యత గురించి మీకు తెలియపరుస్తానండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఈ శ్రమ దినాల్లో మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే మనము దేవునికి దగ్గరగా ఉండాలండి. దేవునికి దగ్గరగా ఉండాలి. ఈ 40 రోజులు చాలా శ్రేష్టమైనటువంటి రోజులండి. ఈ 40 రోజులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఈస్టర్ పండుగకు సిద్ధపాటుగా దాని గురించి 40 దినాలు ప్రత్యేక ఉపవాస దినములుగా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆచరిస్తుంటాయి. ఈ 40 దినాలు కూడా చాలా ప్రత్యేకమైన దినాలుగా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాయి. ఈ 40 దినాలు ఆచార రీతిగా మనం ఆచరించడం వల్ల మనకి ఎంత మాత్రం కూడా ఉపయోగకరం కాదు. అందరూ ఆచరిస్తున్నాక మనం ఆచరిద్దామంటే అది ఉపయోగకరమే కాదు. ఆచార రీతిగా కాకుండా మనం ఎలాగ ఆచరించాలంటే ఆత్మీయంగా ఈ లెంట్ దినాలను ఆచరించగలిగితే నూతనమైన కార్యాలు మనం చూడగలుగుతాము. దేవునికి మహిమ కలుగుతుంది. నూతనమైన కార్యాలు అంటే ఎలా ఉంటాయండి? ఏంటి నూతనమైన కార్యాలు? పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథంలో 40 దినాలకు సంబంధించిన 6 సంఘటనలు జీవ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. 6 సందర్భాలు. ఈ 40 దినాలు ఎందుకని ప్రాముఖ్యంగా 40 అనే అంకె చాలా ప్రాముఖ్యమైనది ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకు ఈ 40 దినాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేది నేను కొద్ది నిమిషాలు మీకు తెలియపరిచి నేను వాక్యంలోకి వెళ్తాను. ఎందుకంటే జీవ గ్రంథం సెలవిస్తుందండి. ప్రళయం ద్వారా వర్షం కురిసినటువంటి కాలము 40 దినాలు. అందరికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇవి రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. నేను అంత లోతుగా నేను వెళ్ళటం లేదు కానీ కొంచెం మీకు తెలియపరిచి నేను వాక్యంలోకి వెళ్తాను. మొదటిగా జల ప్రవాహం ద్వారా వర్షం కురిసినటువంటి కాలము 40 దినాలు. అలాగే రెండవదిగా మోసే ఉపవాసం చేసినటువంటి కాలము 40 దినాలు. అలాగే మూడవదిగా ఇజ్రాయేలు కానానుకు వేగి చూసినటువంటి కాలము 40 దినాలు. నాలుగవదిగా ఏలియా ఉపవాసం ఉండి ప్రయాణించినటువంటి కాలము 40 దినాలండి. అలాగే ఐదవదిగా యేసు ప్రభువు ఉపవాసము చేసినటువంటి కాలం కూడా 40 దినాలండి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే ఆరోహణకు ముందు యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనటువంటి కాలము 40 దినాలండి. ఈ 40 దినాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తారండి. అంటే ఉపవాస దినాలుగా అందరం కూడా పాటిస్తూ ఉంటాము. మరి ఉపవాసం అనగా అనగా దగ్గరగా, వాసం అనగా నివాసం. అంటే దగ్గరగా నివాసం చేయటం. ఎవరికి దగ్గరగా నివాసం చేయాలండి? దేవునికి దగ్గరగా నివాసం చేయాలి. ఈ 40 దినాల్లో మనం ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాం అనేది మనకు తెలుసు. కానీ ఈ చాలా పరిశుద్ధమైన దినాలుగా, ఎందుకంటే దేవుడు ఎంతగానో నలగగొట్టబడి శ్రమ పొంది ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఈ దినాలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని ఎంత పరిశుద్ధంగా ఆచరించాలో తెలుసండి. చాలా పరిశుద్ధంగా. అంటే మనలో ఏమైనా లోపాలు ఉంటే దానికి ప్రత్యత్తాపడాలి. ప్రభువా, నాలో ఉన్న ఈ లోపము దీన్ని సరిచేయండి అని చెప్పి దేవునికి ప్రత్యత్తాపడి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు చూసారండి. ఆ దినాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఇలా నిలబడి మనం దేవుని యొక్క మాటలు వినగలుగుతున్నామంటే మనందరి చేతిలో కూడా బైబిల్ ఉన్నదంటే నిజంగా ఇలా దేవుడిని ఆరాధించగలుగుతున్నామంటే దీనంతటికీ కూడా దేవుడు ఎంతగా కష్టపడ్డాడో, ఎంతగా శ్రమ పొంది ఉన్నాడో, ఎంతగా నలగగొట్టుపడ్డాడో, ఎంతగా దూషింపబడ్డాడో, ఎంతగా శ్రమ పొంది ఉన్నాడో
అనే సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. వాటి గురించి మీకు తెలియపరచాలని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను. శ్రమ వస్తే మనం ఏం చేయాలి? మరి దేవునికి శ్రమ వచ్చింది కదండి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేశారండి ఆయన? మరి ఒకవేళ మన జీవితంలోనే శ్రమలు వస్తుంటే ఏం చేయాలి అనే సత్యాన్ని ఈ జీవ గ్రంథం నుండి మనం తెలుసుకుందామండి. కొన్ని అద్భుతమైన సత్యాలు మన మూల వాక్యంగా చూసుకున్నట్లయితే మొదటి పేతురు గ్రంథం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడును కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నాగరుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. శ్రమ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి తండ్రి ప్రభు, జీవ గ్రంథం నుండి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు మేమందరం తెలుసుకోవడానికి నీ కృప చూపించండి. దేవాన్ని నిలబడి మాట్లాడుతుండగా నేను ఒట్టువాడు ప్రభు, నేను మాట్లాడటం వల్ల ఎవరికి ఉపయోగకరం కాదు. మీరు నా ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడినట్లయితే ఆ మాటల ద్వారా వారు బ్రతుకుతారు, వారి జీవితాలు కట్టుకుంటారు ప్రభా. శ్రమ వచ్చినప్పుడు మేము ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలో దేవా, మాకంటే ముందుగా మీరు ఎంత శ్రమ పడి ఉన్నారు అనే సత్యాలు బిడ్డలకు బోధించుండగా నా నోటికి బోరగా ఉండి బిడ్డలతో నేరుగా సూటిగా స్పష్టంగా వాక్యము ద్వారా మీరు మాట్లాడమని నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి, శ్రమ వస్తే ఏం చేయాలంటే క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యొక్క శరీరముతో ఆయన చాలా శ్రమ పడి ఉన్నాడండి, చాలా బాధపడి ఉన్నాడండి. కానీ మనం అందరం కూడా దాన్ని ఏ విధంగా చూసుకోవాలంటే ఒక ఆయుధంగా చాలా స్పష్టంగా ఉందండి. మీరు కూడా అట్టి మనస్సు కలిగి ఆయుధముగా ధరించుకోవాలి. దేవుడే ఇంత కష్టపడ్డాడే, నాకు ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు ఏ పాటిని అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. ఎంత కష్టం వచ్చినా సరే అది కష్టంగా మనం భావించబడి ఎంతగా బాధపట్టబడ్డారండి. దేవుడు దూషించబడ్డాడు, కొట్టబడ్డాడు, అలాగే వెలివేయబడ్డాడు. చాలా భయంకరంగా రకరకాలుగా ఈ భూమి మీద ఎన్ని హింసలు అయితే ఉన్నాయో అన్ని హింసలు ఆయన పెట్టి ఉన్నారండి. అయినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు నోరు తెరవలేదు. నోరు తెరిచి బదులు పలకలేదండి ఆయన. ఎందుకు తెలుసండి? ఇక మీద నా బిడ్డలు అందరూ కూడా, నా బిడ్డలు ఎవ్వరికి కూడా ఎటువంటి పాపం వారి మీద ఏలుబడి చేయకుండా వారి పాప భారం అంతా కూడా ఆయన మీద మోపుకొని ఆయనే ఆ కలువరి శిలువకి అప్పగించుకున్న త్యాగమూర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద ఎవ్వరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదండి. పెట్టిందంటూ ఎవరు ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఉన్నవారు, నిన్ను ప్రేమించేవారు ఎవరైనా మన కొరకు ప్రాణం పెడతారండి? భార్య భర్తలు ఉన్నారు, పెట్టగలుగుతారా? కుటుంబస్తులు ఉన్నారు, పెట్టగలుగుతారా? లేదా చాలా క్లోజ్గా స్నేహితులు ఉంటారు, వారు ఎవరైనా సరే మనకు ఆపద వచ్చింది అంటే ఆదుకోవడం అంటే చాలా మంది స్కిప్ అయిపోతూ ఉంటారు. ప్రాణం వారికి ఎందుకండి? ఎవరైనా పెట్టగలుగుతారా? ఎవ్వరు కూడా చేయరు. కానీ నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడైతే నీ దగ్గరకు వస్తారు. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా నీ దగ్గరికి రారు. కానీ ప్రభు అంటున్నాడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది ఇరుకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను మీకంటే ఎంతగానో కష్టపడ్డానయ్యా. అందుకనే ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి? క్రీస్తు శరీరమందు శ్రమపడును కనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. నాకంటే ముందుగా నా ప్రభు నా కొరకు శ్రమ పొంది ఉన్నాడు. ఆయన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు ఎలా తగిలివండి? ఏ పాటిగా సరే చాలా మంది కూడా ఏదో డబ్బుల కోసమో లేదంటే ఇంకోటో ఈ లోకంలో గొడవలు రకరకాలటువంటి బాధలు చెప్పుకుంటూ ఉంటారు. ఏ పాటి విని ఇవన్నీ కూడా మన కొరకు ఎంతగా గాయపరచబడిందో తెలుసండి ఆయన దేహం. కానీ దేవుడు మన కొరకు ఆయన ఎంతగానో నెలగొట్టబడ్డాడండి, ఎంతగానో శ్రమ పొంది ఉన్నాడు. ఆయన్ని మనం ఆయుధంగా ధరించుకోమని వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. అంతేకాదండి, ఆయన మనకు ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్తున్నాడు. ప్రియులారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అమ్మ 12వ వచనం చదవ. 4వ అధ్యాయం 12వ వచనం. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను కూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుని. ఆమేన్. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను కూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. మీకు వస్తున్న శ్రమలు చూసారా? కొంతమంది
కొంతమందికి ఉద్యోగం లేదంటుంటారు, అదొక శ్రమగా భావిస్తుంటారు. కొంతమందికి చాలా చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడతారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు, లేదంటే గర్భఫలం లేదని బాధపడుతూ ఉంటారు. కొంతమంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అమ్మా, అయ్యా, ప్రియులారా, సహోదరి, సహోదరుడా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకు. ఏదో జరిగిపోతుందని మీరు ఏమి ఆశ్చర్యపడకండి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మనం ఎంతైతే శ్రమ సహించగలుగుతామో అంతకంటే ఎక్కువైనా శ్రమను మనకి ఇవ్వడంటండి. ఎంత గొప్ప దేవుడండి! మనం ఎంత తట్టుకోగలుగుతుందో మన దేహం, ఎంతగా కష్టపడితే తట్టుకోగలుగుతా, అంతగా మించి కొంచెం కూడా నీకు ఎక్కువ అంటున్నాడండి. అంత గొప్ప దేవుడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనమైతే ఈ లోకంలో ఉన్న ఈ శ్రమను చూసి, ఈ బాధను చూసి తల్లడిల్లిపోతూ ఉంటాం. కానీ వాక్యమైనటువంటి దేవుడు అంటున్నాడు, అమ్మా, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకండి. ఎవ్వరు కూడా ఆశ్చర్యపోకండి. మీకు ఏదో అయిపోయింది, ఇది నాకే జరుగుతుంది, నాకే ఇలా జరుగుతుందని మీరు భయపడకండి. ఏమి మీకు కూడా జరగదు. ఏది కూడా నా చిత్తం లేనిదే, నా ప్రమేయం లేనిదే మీకు ఏది కూడా శ్రమ సంభవింపదు అని చెప్పి దేవుడు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. అయ్యా, మీకంటే ముందుగా నేను నా శరీరాన్ని నలగొట్టించుకున్నానయ్యా, నేను శ్రమ పొంది ఉన్నాను, నన్ను ఆయుధంగా మీరు ధరించుకోండి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడండి. అంతేకాదండి, ఒకవేళ శ్రమ వస్తే ఏం చేయాలో కూడా ఆయన చెప్తున్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి మాట. యాకోబు రాస్తున్నటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలో చెప్తున్నాడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. చదువు. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు ఆమేన్. శ్రమ వచ్చిన వెంటనే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయవలెను. రెండవది అంటున్నాడు, అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతను కీర్తనలు పాడవలెను. అంటే పాటలండి, దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువారు చేసినటువంటి మేలుకి నీకు వందనాలని చెప్పి దేవుణ్ణి కీర్తించి స్తుతించమంటున్నాడండి. ఫస్ట్ శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, మోకరించండి, దేవునికి చెప్పుకోండి. అయ్యా, నాకు ఈ సమస్య, నాకు ఈ ఇబ్బందిలో ఉన్నాను, ఈ ఇరుకులో ఉన్నాను, ఒక్కసారి ఈ ఇబ్బంది నుంచి, ఈ ఇరుకు నుంచి, ఈ సమస్య నుంచి నన్ను తప్పించి ప్రభు అని చెప్పి మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన నేను ఆలకిస్తాను అంటున్నాడండి. కీర్తనకారుడి ద్వారా గత వారంలో చెప్పి ఉన్నాను, ప్రార్థన ఆలకించువాడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆలకించే దేవుడు అండి ప్రార్థన. ఇక్కడ చూసినట్లయితే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. చాలా మంది శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తారు, ఎంత మాత్రం కూడా చేయడానికి వీల్లేదు. మనం చేయవలసిందల్లా కూడా ఏంటని మనం ఆలోచిస్తున్నట్లయితే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, శ్రమ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, మొట్టమొదటిగా మీరు చేయవలసింది అతడు ప్రార్థన చేయవలను. అంతేనండి, దాంతో మించి ఇంకొక మెడిసిన్ ఇంకొక ఏమీ లేదు. అదే మందు, అదే మనకి ఆయుధము అని చెప్పి ఆయన మాట్లాడు. ఒకవేళ మీకు శ్రమ రాలేదు, సంతోషము కలిగిందా? మీకు సంతోషము కలిగింది కాబట్టి ఆ సంతోషాన్ని బట్టి నన్ను స్తుతించండి, నన్ను కీర్తించండి, నన్ను ఘనపరచండి అంటున్నాడు. కానీ ఎంతమంది బిడ్డలు దేవునికి ప్రార్థిస్తున్నారు? ఎంతమంది సంతోషంగా కీర్తనలు పాడి దేవుని స్తుతిస్తున్నారు? ఒక్కసారి మనం పరీక్షించుకోండి, మనం పరిశీలన చేసుకోండి. ప్రభు వాక్యం ద్వారా నీతో నాతో ఈ శ్రమ దినాల్లో మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యా, మీకు శ్రమ వచ్చినట్టునే మీరు ఎవ్వరు కూడా బాధపడవద్దు, ప్రార్థన చేయండి, ఆ శ్రమకు పరిష్కారాన్ని నేను ఇస్తానంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంతేకాదండి, శ్రమ వస్తే మనం ఏం చేయాలో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనాల్లో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనాలు. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులు సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను. ఆమేన్. చూసారండి, ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయి, ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్తుగా మోసే పరిచారకుడై ఉండి దేవుడి ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినవాడు. అవునండి, మనమందరము కూడా ఎలా ఉండాలి తెలుసండి? నమ్మకముగా ఉండాలి.
ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. మోషే నమ్మకంగా ఉన్నాడండి, ఆయన జీవితంలో గొప్ప కార్యం చూస్తాడు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడు. మనమందరం కూడా మనుషులకు కాదు కానీ నమ్మకం ఉండవలసింది దేవునికి నమ్మకంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మోషేని ఏ విధంగా దీవించాడో, ఆశీర్వదించాడో, ఎటువంటి ఆశీర్వాదం అతనికి ఇచ్చినాడో మనకు కూడా ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్తున్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి మాట, మరొక శ్రేష్టమైనటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది. 3వ అధ్యాయం 7వ వచనంలో మరియు పరిశుద్ధాత్మలు చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇక్కడ శ్రమ వచ్చినప్పుడు మీరు విశ్వాసంలో నిలవాలని చెప్తున్నాడండి. పరిశుద్ధులకు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్తున్నాడు ఏంటంటే మనం విశ్వాసంతో ఉండాలండి. శ్రమ వచ్చినప్పుడు విశ్వాసంలో నిలవాలి ఖచ్చితంగా. దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడని చెప్పి పరిశుద్ధుడు నా పక్షాన వాద్యం ఆడతాడు, ఆయన నాకు ఏ శ్రమ వచ్చినా కూడా దాని నుంచి తప్పిస్తాడని చెప్పి మనం ఆ విశ్వాసంలో నిలవాలని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుందండి. శ్రమ వస్తే మనం ఏం చేయాలో కూడా చెప్తున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే. కాబట్టి నీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమ కరకములై ఉన్నవి. ఆమేన్. కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఎవరి నిమిత్తం అండి? మన నిమిత్తమే. మీ నిమిత్తమైన శ్రమలు చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి. అవునండి, ఇవి మనకు ఆశీర్వాదకరములై ఉన్నాయని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి శ్రమ వస్తే అధైర్యపడకూడదని చెప్పి ఒక సత్యాన్ని దేవుడు తెలియపరుస్తాడు. చాలా మంది కూడా బలహీనమైపోతారు. శ్రమ వచ్చిన వెంటనే ఇది నాకే వచ్చింది అని చెప్పి కృంగిపోతూ ఉంటారు, బలహీనమైపోతూ ఉంటారు. ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే మీకు శ్రమ వచ్చినప్పుడు అధైర్యపడవద్దు. కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చినటువంటి శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. దేవుడి కొరకు ఎంతగానో మన కొరకు ఆయన చింతించాడండి. ఎంతగానో ఆయన శ్రమ పొంది ఉన్నాడండి. ఆయన్ని చూసి మనం బాధపడవద్దు, అధైర్యపడవద్దని చెప్పి ఒక సత్యాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ శ్రమల్లో నుంచి కూడా నీకు చక్కగా ఆయన నీకు ఉపశమనాన్ని కలిగించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు అధైర్యంగా ఉండటానికి వీల్లేదు, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడతాడు. చాలా మంది శ్రమలు వచ్చినప్పటికీ భయపడిపోతూ ఉంటారు. ఏదో అయిపోతుంది, ఇంక ఇదే లాస్ట్, ఇంక రేపటి దినం చూడనేమో, ఇంక అయిపోయింది నా పైన అని చెప్పేసి అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, శ్రమ వచ్చినప్పుడు మీరు అధైర్యపడవద్దని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడు. ఇది మీకు మహిమకరములై ఉన్నవి అంటే ఇవి నీకు మంచివే. నీకు కీడు జరుగుతుందా, అది నీకు మంచిదే, నువ్వు మేలు చూడబోతున్నావు అనే ఒక సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని నేను ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం ద్వారా కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము, శ్రమ వచ్చినప్పుడు నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నానని. ఆమేన్. ఎంత ధైర్యమైన మాట చెప్తున్నాడండి ఇక్కడ. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అంటే మనకి సమాధానం కలిగినట్లు దేవుడే మనకు చెప్తున్నాడండి. ఇప్పుడు కూర్చున్న వారికి వాక్యం అందుతుంది. ఎలా బయలుపరుస్తుంది? ఇది దేవుడు సేవకుడు ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. ఏం కలుగుతుందని? మీకు సమాధానం కలుగుతుందని. ఆ మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట మీకు చెప్పబట్టే కదా తెలుస్తుంది. ఒకవేళ మీకు చెప్పలేదని మీకు ఎలా తెలుస్తుందండి? శ్రమ వచ్చినప్పుడు మీకు సమాధానం కలుగుతారన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నా యందు అంటే దేవుని యందు ఎవరైతే ఉంటారో, దేవుని ఎవరైతే నమ్ముతారో, దేవుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, నేను దేవుని నమ్ముతున్నాను, నాకు ఈ కార్యం జరుగుతుందని చెప్పి ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వారి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలను మీతో చెప్పుచున్నాను. ఈ మాటలన్నీ కూడా మేము బోధించే బోధ అంతా ఎక్కడదండి? ఈ పరిచిత గ్రంథంలో ఉన్న మాటలే మీకు బోధిస్తాం. ఎక్కడి లేనిపోయినటువంటి మాటలు కానీ కలుపుతాయి కానీ మీకు చెప్పకూడదు. ఒకవేళ చెప్తే రెండంతల శ్రమ మాకు, మీకంటే ఎక్కువ.
ఉన్నది ఉన్నట్టుగా వాక్యం మేము చెప్పడం ఆ ధర్మం. అది మీరు విన్నారా? దేవునికి స్తోత్రం. వినలేదా? అది దేవుని చిత్తం. విని మన బ్రతుకుని మార్చుకున్నట్లయితే గొప్ప అద్భుత ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారనే సత్యాన్ని మీరందరూ తెలుసుకోవాలి. ఒకవేళ వినకుండా పెడచెవులు పెట్టినట్టయితే ఎవరికి ఇబ్బంది అంటే మనకే నష్టము. దేవుని వాక్యాన్ని ఎవ్వరు కూడా పెడచెవి పెట్టకూడదు. లోకంలో ఉన్న మాటలన్నీ కూడా వినటానికి చాలా ఇష్టపడుతుంటాం, చెవి ఇస్తుంటాం. దేవుని మాటలు అన్నప్పటికీ నిద్ర వచ్చేస్తుంటదండి, ఏవో ఆలోచిస్తూ ఉంటారు. అసలు కూర్చుంటారు కానీ, ఇక్కడ మనిషి అయితే కూర్చుని ఉంటారు కానీ ఆలోచన విధానం అంటే ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల నువ్వు మందిరానికి రావటం వల్ల ఎంత మాత్రం కూడా నీకు ఉపయోగకరం కాదు. మన మందిరానికి వెళ్ళేది ఎందుకంటే ఆయన కూర్చున్నటువంటి మాటలు వినటానికి, ఆయన సత్యాన్ని మనం తెలుసుకోవటానికి, ఆయన వారిగా ఉండటానికి, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవటానికి. అంతే, ఇక వేరేదేది అవసరం లేదండి. వాక్యమే నేను బ్రతికిస్తుంది. ఎలా బ్రతికిస్తుంది? ఆ మాటలు ఎవరైతే విని హృదయంలోకి తీసుకుని క్రియల్లో కనపరుస్తారో వారి జీవితంలో దేవుని మహిమ చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్తున్నటువంటి ఎంత శ్రేష్టమైనటువంటి మాట తెలుసండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. లోకములో మీకు శ్రమ కలుగును. ఈ మాట నేను కాదని చెప్తుంటా, దేవుడే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే మీరు లోకంలో జీవిస్తున్నారు కదా, లోక సంబంధుల మధ్యలో మీరు ఉంటున్నారు కదా, మీకు శ్రమ కలుగును. అంతే కదండి. అయినను మీకు శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏం కలిగి ఉండాలి తెలుసా? ధైర్యము కలిగి ఉండాలంటున్నాడండి. అంతే కదా నేను చెప్తున్నటువంటి మాట, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి మీరు ఏం కలిగి ఉండాలో తెలుసా? ధైర్యం కలిగి ఉండాలి. మనందరం కూడా ధైర్యం కలిగి ఉండాలంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఎంత గొప్ప దేవుడు అండి. సాక్షాత్తు దేవుడే వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. అమ్మా, అయ్యా, మీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. ఏమని వేడుకున్నాడో తెలుసండి? నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీకు బోధిస్తున్నామండి. మీకు సమాధానం కలగాలని చెప్పి బోధిస్తున్నాం, మీరు మారాలని చెప్పి బోధిస్తున్నాం. ఒక్కసారి నా మాట వినండి తల్లి అని చెప్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, లోకములో మీరు ఉన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును. ఖచ్చితంగా లోకములో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. కానీ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు అయినను ధైర్యము తెచ్చుకోండి. మీరు ఎంత మాత్రం కూడా భయపడకండి, ఎంత మాత్రం కూడా నిరుత్సాహపడకండి. మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి. ఎందుకంటే ఎన్నో పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంటుందండి, భయపడుకుడి, నేను నీకు తోడై ఉన్నాను. మరి మాట ఎందుకు మర్చిపోతున్నారు మీరు? శ్రమ వచ్చిందంటే పాస్టర్ గారిని మాకు ఇబ్బంది వచ్చిందండి ప్రార్థన చేయండి అంటున్నారు. కానీ ఆ మాట మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పాస్టర్ గారు కూడా ఫోన్ చేయండి, మీరే మోకరించి ప్రార్థన చేసుకుంటారండి. మీకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయమన్నాడు కదా, మరి శ్రమ కలిగినప్పుడు మన ప్రార్థన ఎందుకు చేసుకోవట్లేదు? పాస్టర్ గారు చేయాలి ప్రార్థన, మీకు రాదండి ప్రార్థన, మీరు నోరు తెరిచి దేవుడిని అడగండి. దేవుడు అంటున్నాడు, నేను ప్రార్థన ఆలకించేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప దేవుడు. ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, అమ్మా, మీరు లోకంలో ఉన్నారు కదా, మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించుకున్నాను. నేను అవునండి, లోకాన్ని అంతటిని కూడా జయించిన వాడు. మనకుండగా మనం దేనికి భయపడాలంటే ఏ విషయానికి కూడా భయపడవలసిన అవసరం లేదు. లోకాన్ని జయించిన వాడి మనం కలిగి ఉన్నామండి. మన ధైర్యము, మన బలము, మన శక్తి అంతా కూడా మనం ఆరాధిస్తున్న ప్రభువే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకు తోడు ఉన్నాడనే సత్యాన్ని అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని నేను తెలియపరుస్తున్నాను. శ్రమ వచ్చిందని ఎవ్వరు కూడా భయపడకండి అమ్మా, అధైర్యపడకండి. మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను, నేను మీతో ఉన్నాను అంటున్నాడు, మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఏ విషయంలో కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా మనం ఉంది దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోవాలని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అంతేకాదండి, కీర్తనకారుడు ద్వారా మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట 119వ కీర్తన 71వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. శ్రమ వస్తే మీరు ఏం చేయాలో చెప్తున్నాడండి. 119వ కీర్తన 71వ వచనం, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయెను. ఆమేన్. ఆయన కట్టడాలు అంటే ఏంటో తెలుసండి? ఆయన ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉన్నాయండి. ఆయన కట్టడాలు, ఆయన నిధులు, ఆయన ఆజ్ఞలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయెను.
అంటే ఆయన ఆజ్ఞలు ఎవరైతే నెరవేర్చాలనుకుంటున్నాడో, ఆయన కట్టడాలు ఎవరైతే నెరవేర్చాలనుకుంటున్నారో అలా నిలబడుతున్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు వస్తాయండి. మన దేవుని కొరకు నిలబడితే శ్రమలు వస్తాయండి. అయినప్పటికీ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి, నేను నీ కట్టడాలు నెరవేర్చుకున్నట్లు శ్రమనుందుట నాకు మేలాయనే. మనం ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తున్నప్పుడు, ఆయన కొరకు నిలబడుతున్నప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పటికీ కూడా అది నీకు మేలే అంటున్నాడండి. మనకు శ్రమలు వస్తున్నాయా? జాగ్రత్త నా ప్రియ సహోదరులారా, ఆ శ్రమల వెనకాల దేవుడు మీరు దాచిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవ్వరు భయపడకండి, ఏ విషయంలో కూడా శ్రమ వస్తున్నప్పుడు సంతోషించమంటున్నాడండి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, అయ్యా ఈ శ్రమను నువ్వు సహించగలిగినట్లయితే నేను ఖచ్చితంగా నీకు మేలు చేయబోతున్నాను. ఎంత మాత్రం అధైర్యపడి నేను నీ పక్షాన్ని నేను వాక్యం ఆడుతాను, నీకు నేను సహాయం చేస్తాను అంటున్నాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో శ్రమ వస్తే ఏం చేయాలో చెప్తున్నాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున నీకు అనుగ్రహింపబడెను. ఆమేన్. క్రీస్తునందు నేను విశ్వాసిని, నేను క్రైస్తవురాలిని, నేను క్రైస్తవుని అంటే సరిపోదండి. శ్రమ వచ్చినప్పుడు కూడా ఆ శ్రమను తట్టుకోగలిగితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. ఆయన పక్షాన మనం ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుని పక్షాన్ని ఉండాలి. కానీ శ్రమలు పెడుతున్నారు, కష్టాలు పెడుతున్నారు అని చెప్పేసి నేను క్రైస్తవుని కాదు, నేను క్రైస్తవురాలు కాదని చెప్పి అక్కడ నుంచి వైదొరకపోతే అది మనం ఎంత మాత్రం కూడా మనం క్రైస్తవులుగా మనం విజయం పొందుకోలేము, అపజయం పొందుకుంటాము. కాబట్టి శ్రమ వచ్చినప్పటికీ కూడా, కష్టం వచ్చినప్పుడు కూడా నేను క్రైస్తవురాల్ని, నేను క్రైస్తవుని అని చెప్పి ధైర్యంగా మనం నిలబడగలిగినట్లయితే దేవుడు మనకి ఆ శ్రమలో కూడా జయాన్నిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుందండి, చాలా శ్రేష్టమైనటువంటి మాట. యెషయా గ్రంథము 51వ అధ్యాయము, నీతిమంతులారా నా మాట వినుడి, నా బోధన హృదయమందుంచుకొన్న జనులారా ఆలకించుడి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే నీతిమంతుల గురించి చెప్తున్నాడండి. దానికంటే ముందు ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది, చదవరా తల్లి. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం. నీతిమంతులారా నా మాట వినుడి, నా బోధన హృదయమందుంచుకొన్న జనులారా ఆలకించుడి అంటున్నాడండి. ఏంటండి ఆ హృదయంలో ఉంచుకోవలసినటువంటి బోధ? మనం చూసుకున్నట్లయితే జీవ గ్రంథము నీతో నాతో తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన బోధ, ఆయన వాక్యమును హృదయంలో ఉంచుకున్న ఎడల జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి, వారు దూషణ మాటలకు దిగులు పడుకుడి. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి ఇక్కడ. మనుషులు పెట్టు నిందలకు భయపడుకుడి. చాలా మంది మనుషులు ఉంటారండి, ఏం చేస్తుంటారు తెలుసండి? భయపెడుతూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. అంతేకాదండి వారంటండి దూషణ మాటలకు మీరు దిగులు పడుకుడి, దూషిస్తూ ఉంటారండి. నోటికి ఎంత వస్తే అంత బూతులు మాట్లాడుతూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా మీరు హృదయంలోకి తీసుకోకూడదని చెప్పి వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే ఆయన చెప్తున్నటువంటి మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. హెబ్రీయులకు రాసినటువంటి 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధాత్మయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధాత్మ లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఆమేన్. అందరితో మనం ఎలా ఉండాలో తెలుసండి? సమాధానమును పరిశుద్ధత కలిగేటకు ప్రయత్నించుడి. అవునండి, మనం అందరం కూడా అందరితో సమాధానంగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి మనం ప్రయత్నించమంటున్నాడంటే మనం పరిశుద్ధులుగా ఉండలేమని చెప్పి దేవుడికి కూడా తెలిసింది. ఎందుకంటే మీరు పరిశుద్ధులు కాదు కాబట్టి నేను పరిశుద్ధిని గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండటకు ప్రయత్నించుడి అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరైతే నేను పరిశుద్ధుడిగా ఉండాలని మనం ప్రయత్నిస్తారో వారితో దేవుడు ఖచ్చితంగా ఉంటాడని. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగినట్టుకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడు. అవునండి, మనం పరిశుద్ధంగా లేకపోతే మన దేవుని చూడగలుగుతామా? మన పరిశుద్ధంగా లేకపోతే మనం చేస్తున్నటువంటి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడా?
మన పరిశుద్ధంగా లేకపోతే గనక మనం చేస్తున్న క్రియలను బట్టి దేవుడు సంతోషించగలుగుతాడా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుల, వాక్యమై ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు, మనుషులు పెట్టు నిందకు భయపడకండి. ఎవరు కూడా మిమ్మల్ని మనుషులు నిందిస్తున్నారా, దానికి మీరు భయపడకండి. అంతేకాని ఆయన వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడు. కొంతమంది నోరు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారండి, ఎవరో చూడలేదని చెప్పేసి. దేవుడు అంటున్నాడు, మీరు భూమి మీద మాట్లాడుతున్న ప్రతి మాటకి కూడా నేను ఒక దినాన లెక్క అడుగుతాను, నోరు జాగ్రత్త అని చెప్తున్నాడండి వాక్యం ద్వారా. ఆ వాక్యం తెలుసుకునేది ఎవరో కూడా నోటికి వచ్చినట్టు ఎవరో కూడా మాట్లాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి నోటిని ఆయనే చెప్తున్నాడు, ఆయన గద్దిస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒకరితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నేను వింటాను, ఒక దినాన్ని నిన్ను లెక్క అడుగుతాను, సత్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాదండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే చాలా శ్రేష్టమైనటువంటి మాట. 51:1, 51:7 కూడా ఒకసారి చదువునమ్మా. ఈ రెండు విషయాల్లో, రెండు అధ్యాయాల్లో కూడా ఇవే మాటలు ఉన్నాయండి. 51:1లో, నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచుండు వారులారా నా మాట వినుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచుంటారో వారి గురించి మాట్లాడుతారు. నా మాట వినుడి అంటే ఆయన వాక్యమును వినుడి అంటున్నాడండి. మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దానిలో నుంచి, మీరు ఏ గుంటలో నుండి తవ్వబడుతురో దానిని ఆలోచించుడి. అంటే మనం ఏ బండ నుంచి చెక్కబడ్డామండి? మనం ఎలా తయారు చేయబడ్డామండి? మనం క్రీస్తు అనే బండ. మనం క్రీస్తు కోరిక చెప్పిన, ఆయన స్వరూపము చెప్పిన, ఆయన ద్వారానే మనం తయారు చేయబడ్డాం తప్ప మనంతటి మనం ఎవరూ కూడా పుట్టలేదండి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి, మట్టితో చేయబడ్డారు, ఆ మట్టి మన్నైపోతుందని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. దేవుని ప్రమేయం లేకుండా మనం ఊపిరి కూడా పీల్చలేమని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, క్రీస్తు శరీరము మన కొరకు బాధలు అనుభవించాడు. క్రీస్తు శరీరము ఏమైపోయాడండి? బాధలు అనుభవించాడు కనుక అలాంటి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. క్రీస్తు మనకంటే ముందుగా ఎంతో బాధ అనిపించాడు కదండి, ఎంతో శ్రమ అనిపించాడు కదండి. నా దేవుడు నాకంటే ముందుగా ఎంతగానో శ్రమ అనిపించాడు, ఎంతగానో దూషించబడ్డాడు, ఎంతగానో గాయపరచబడ్డాడు. ఈ లోకంలో ఉన్న శ్రమలు నాకు ఏ పాటివి అని చెప్పి ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఏ విషయంలోనూ కూడా మనం భయపడము, ఎవరికి కూడా మనం తల వచ్చే వారిగా మనం ఉండమని సత్యాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభు వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే శ్రమ వస్తే ఆశ్చర్యపడకండి, మీకు శ్రమ వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. అంతేకాదండి, శ్రమ వస్తే మీరు ఏం చేయాలంటే తెలుసండి, సంతోషించమంటున్నాడండి, పాటలు పాడమంటున్నాడండి, మీరు ప్రార్థన చేయమంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. మీకు శ్రమ వస్తే దేవుణ్ణి మహిమపరచమంటున్నాడండి. ఎంతమంది బిడ్డలండి దేవుని మహిమపరుస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. మీకు శ్రమ వచ్చినప్పుడైతే మీరు ఏం చేయాలంటే మీరు నిలకడగా ఉండాలంటున్నాడండి. అటు ఇటు భయపడిపోయి తొట్టిల్లిపోకుండా అంటున్నాడండి. శ్రమ వస్తే మీరు విశ్వాసంలో నిలకడగా ఉండమంటున్నాడండి. శ్రమ వచ్చినప్పుడు మీరు అధైర్యపడవద్దు అంటున్నాడండి. మీకు శ్రమ వచ్చినప్పుడు ధైర్యం కలిగి మీరు ఉండమని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. మీకు శ్రమ వచ్చినట్లయితే గనక అది నీకు మేలే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మన పక్షమున ఆయన వాద్యం ఆడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు తోడుండగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు నాకు తోడున్నానని సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే ఎవ్వరు కూడా ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్న తగినవండి, ఏపాటికి ఇంతకని ఇంతలో వచ్చి అందులో పోయేటివి అన్ని కూడాను. కాబట్టి మనం అందరం కూడా దేవుడి కొరకు మనం జీవిద్దామండి. దేవుడిని మనం హృదయంలోకి తీసుకొని ఆయన ఆ వాక్యానుసారంగా జీవించాలని నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చదవబడిన మూల వాక్యంలో కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. క్రీస్తు శరీరంలో మన కోసము బాధలు అనుభవించాడు, శ్రమ పొంది ఉన్నాడు కనుక మనమందరము కూడా ఇది మనం అటువంటి మనస్సును మనం ధరించుకోవాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. ఏంటండి, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోమని చెప్పి మొదటి పేతురు 4వ అధ్యాయం 1వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుడు శ్రమ పొంది ఉన్నాడు కాబట్టి మనకి ఈ లోకంలో ఉన్న శ్రమల్ని ఆయనతో కంపేర్ చేసుకుంటే ఎంత తగినవని చెప్పి మనమందరం కూడా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించుకుంటూ మనలో ఏమైనా లోపాలు ఉంటే కనుక, ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నట్లయితే కనుక
దేవుని ఎదుట పడుతూ, ప్రభువా నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ బలహీనత ఉందని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మీరు పడినట్లయితే ఈ 40 దినాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందుకుంటారనే సత్యాన్ని మీరందరూ తెలుసుకోవలసిందిగా నేను ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఉపవాసం అనగా దేవుడికి దగ్గరగా ఉంటాం, దేవునితో సహవాసము చేయటం. కాబట్టి మనం అందరం కూడా ఆయనకి దగ్గరగా ఉండి ప్రతినిత్యం కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుకుంటూ అలాగే ప్రార్థన చేసుకుంటూ ఆయన మాటలు వినేవారిగా ఉండాలని నేను ప్రభు పేట మీ అందరికీ కూడా ప్రేమతో తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.